హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే నేను ఎందుకు వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అనమాట ఈరోజు. ఇంకా మేము ఏం మొదలుపెట్టినా ఏం చేసినా అయితే ఆ రోజు ఖచ్చితంగా మా ఇంట్లో దీపం ఉంటుంది డైలీ అనమాట. డైలీ మా మమ్మీ దీపం పెడుతుంది. ఒక పక్కనేమో మా అమ్మమ్మ వాళ్ళు బూర్లు గారెలు వేస్తుంది. మా అమ్మమ్మ మా నాన్నమ్మ కూడా. ఇక్కడ చూసారా పప్పు బూర్లు ఎంత బాగుంటాయో. నేను పప్పు బూర్లు ఎలా తింటాను అంటే లోపలిది తీసేసి మామూలుది వెనకలు తింటాను. నాకు అంతలా నచ్చదనమాట బూర్లు. అందుకే ఇంకా నేనైతే గోరింతకు నైట్ అయితే పెట్టుకున్నాను. నాకు వచ్చినది ఇదిగోండి చూసావా, ఈ పూలు కవర్ అయితే అస్సలు రావట్లేదు. ఇలాంటివి నాకు ముళ్ళు తీయాలంటే సెడ్ రాకు అస్సలు రావనుకోండి. ఇంకా చింపేసాను అనమాట తీయలేక. చూసారా పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మా అమ్మకు పూలు ఇస్తుంటే ఏమంటుందంటే మల్లెపూలు సాయంత్రం బాగుంటాయి పెట్టుకోవడానికి, కనకాంబరాలు పొద్దుట బాగుంటాయి, కనకాంబరాలు సాయంత్రం పెడితే బాగోవు, మల్లెపూలు మార్నింగ్ పెడితే అస్సలు బాగోవు అని అన్నది. అందుకే నేనైతే 2 పెట్టుకోమని మా అమ్మకి అయితే చెప్పాను. ఇంకా 2 పెట్టుకుంది. చూసారా పూలు చూడడానికి మామూలుగానే ఉంటుంది, జల్లో పెడితే ఎంత నీట్గా ఉందో. ఇంకోటి చూడండి, మా దగ్గర అయితే ఇన్ని క్లిప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అదైతే నేను ఫస్ట్ తీసింది అయితే అదైతే డిఐవై కింద చేశారనమాట. ఇంకోండి సూపర్ అసలు మ్యాచింగ్ పూల్ క్లిప్లు అనమాట. ఇవన్నీలో ఒకటి పెట్టుకో అమ్మా అని అడిగితే అదేంటి నాకు సింపుల్గానే ఇష్టమని ఏం క్లిప్ పెట్టుకుందో చూపిస్తానులేండి లాస్ట్లో. నా ఫేవరెట్లో అయితే ఇదనమాట. ఇంకా చూడండి సూపర్ అసలు నాకైతే క్లిప్స్. నాకు మెయిన్గా జుట్టు అయితే అట్రాక్ట్గా సెంటర్ ఆఫ్ అట్రాక్టివ్ ఏదంటే ఆ క్లిప్స్ అని చెప్తాను అనమాట. అందుకే అలాగైతే పెడుతున్నాను. ఇంకోండి అదేనండి అసలు క్లిప్పు. అంతలోకి ఇక్కడ అయితే మా అమ్మ అదేంటి బొట్లు పెట్టేసి అన్నీ ప్రిపేర్ చేసింది. ఇక్కడ మన కోళ్ళు అలాగే అటు తేకలు కూడా వచ్చేసాయి అనమాట. ఇంకోటి పూర్తిగా ఇలా ఉంది, అగరత్తులు కట్ట పెట్టి ఇంకా మాకు హడావిడి అయిపోయింది నీట్గా. ఇంకా ఎంత నీట్గా కనపడుతుందో చూడండి. అందుకే ఫ్రెష్ మళ్ళీ మార్చేసుకున్నాను డ్రెస్. ఇంకోండి మాకు ఎప్పుడైనా ఆచారం అనమాట, కోడిని అయితే దిష్టి తీస్తారనమాట. ఇలా పెట్టి ఆ దిష్టి తీసి ఆ కోడి అది తినే వరకు కూడా తీయరనమాట. అది ఎంగిలి చేసిన తర్వాత బిర్యానీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. 2 kgs విత్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.